ఈరోజు చరికొండ గ్రామం కడతాల్ మండల్లో ఊరు నిండా కన్నే అనే ఇనిషియేటివ్ తోటి ఊరు నిండా మనకి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. 25 సీసీ కెమెరాలు పెట్టారు. ఊర్లో ఉన్న అన్ని జంక్షన్స్, ఇన్పుట్స్, అవుట్పుట్స్, ఎంట్రీ, ఎగ్జిట్స్, మేజర్ ఇన్స్టాలేషన్, టెంపుల్స్, స్కూల్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా చాలా వైడ్ స్కోప్ తోటి మనకి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. దీంతో ఊరు పెద్దలు, యువత అందరూ కూడా మంచి ఇనిషియేటివ్ తీసుకుని దీన్ని మెటలైజ్ చేశారు. దీన్ని ఇదే విధంగా అన్ని గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకుని అన్ని ఊర్లలో సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా దీనికి కార్యక్రమం సపోర్ట్ చేసిన ఊరు పెద్దలు, యువత, మా పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి, మా ఎస్పీ గారికి అభినందిస్తూ మా పోలీస్ సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ప్రజాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దాదాపుగా 150 మంది వరకు ఇక్కడ 100 రూపాయలు మొదలుకొని 21,000 వరకు కూడా ఆర్థిక సాయం అందించి చరికొండను ఒక రక్షణ కవచంగా మార్చినందుకు యువజన సంఘాలకు, రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రక్షణ కవచంగా ఏర్పరిచిన ఈ సీసీ కెమెరాలు ఒకటే కాకుండా ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరి బ్యాక్ ఎండ్లో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 4 ప్రతి ఎంప్లాయీకి పాదాభివందనాలు చేస్తున్నాం సార్. ఎందుకంటే ఈ స్టార్ట్ చేయగానే ఏమైంది అంటే ఇది ముందు పడుతుందా చూద్దాం, ఇది 7 వరకు అవుతుందో చూద్దాం, ఇటువంటి మస్తుగా అయినాయి, దీంతో సంబంధం లేదు, ఏది ముంగన్నే పడదు, ఇది ఏన్నో పోతుంది అన్న కాడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇలాంటి నమ్మకం లేకుండా 10,000, 5,000 అనౌన్స్ చేసిన కాడ నుండి 2,50,000 దాదాపుగా 150 మంది దగ్గర నుంచి వసూలు చేయగలిగినాం. ఈ రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి యువజన సంఘం నుంచి, గ్రామం తరపు నుంచి వసూలు చేసి మా చరికొండ గ్రామాన్ని ఒక రక్షణ కవచంగా ఏర్పరచుకున్నాం. ఇవే కాదండి, స్కూల్ సమస్యలు కానీ ఇంకేదన్నా కానీ ఒక అద్భుతమైన టీం ఏర్పడి రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. దానికి డీసీపీ సార్ కానీ, లోకల్ పోలీస్ స్టేషన్ పోలీసులు కానీ, యువజన సంఘాలు కానీ, రాజకీయ నాయకులు కానీ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ముందు జరిగే కార్యక్రమాలను ఇంకా విజయవంతం చేస్తారని కోరుకుంటూ చరికొండ గ్రామ ప్రజలందరికీ ఊరు నిండా కన్నే కమిటీ తరఫున రక్షణ కవచాన్ని ఏర్పరచుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. గ్రామంలో కడతాల మండలంలో మొదటగా ఊరు నిండా కన్నా ఒక ట్యాగ్ తోటి మిత్రులు, సోదర సమానులు అందరూ మా ఊర్లో ఉన్న ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, యువకులు, చదువుకున్న మేధావులందరూ కలిసి ఊరు నిండా కన్నా ట్యాగ్ లైన్ తోటి ఈరోజు కడతాల మండలం ఒక ఇన్స్పిరేషన్గా ఊరు నిండా ఒక 24 కెమెరాలు చేసి ఊరికి రక్షణ కవచంలా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన డీసీపీ గారు రాజసారి గారు, అడిషనల్ డీసీపీ పూర్ణచందర్ గారు, ఏసీపీ గారు లక్ష్మీనారాయణ సార్ గారు, మా కడతాల SHO పరిధిలో మన గంగాధర్ సార్ గారు, మన వరప్రసాద్ సార్ గారు అందరూ వచ్చి మా ఊరి కోసం ఇంత పెద్ద కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒకటే మేము చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామంలో ఇదే విధంగా ఎవరో వచ్చి మనకి చేస్తారు అనుకోకుండా మనమే ముందుకు అడిగేసి మనమే మన ఊరిని రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకొని మనమే రక్షణ వలయంగా ఉంటే మన ఊర్లో కానీ, మన చుట్టుపక్కల కానీ ఏమన్నా అవాంఛనీయ ఘటనలు జరిగినా, దొంగలు కానీ, ఇంకేమన్నా వ్యవస్థ ఏదైనా అయినా కానీ ఈ మధ్య మాదక ద్రవ్యాల పైన బాగా జరుగుతుంది. ఈ సీసీ కెమెరాల ద్వారా కూడా మాదక ద్రవ్యాలను కూడా అరికట్టవచ్చు. అవి ఎక్కడి నుంచి ఏమైనా పొరపాట్లు జరిగినా కానీ సీసీ కెమెరాల ద్వారా కనిపెట్టవచ్చు. కనుక ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతి ఊర్లో అంటే ప్రతి గ్రామాలు ఇన్స్పిరేషన్ తీసుకుని ప్రతి యువత ముందడి చేసి మా ఊర్లో ఇట్లా తేజ కానీ, మహేందర్ కానీ, కానిస్టేబుల్ మహేష్ కానీ, మన సాయి కానీ, మా 3 SIలు ఉన్నారు. వాళ్ళందరూ బ్యాక్ ఎండ్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్, గ్రూప్ 1, గ్రూప్ 4 వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి గ్రామ పెద్దలు, రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో ఉన్న పెద్దలు కానీ, KM కానీ, ఇక్కడ గణేష్ కానీ,